Hello everyone. I am Anita, Assistant Professor of History, Pingley Gowd Degree College for Women, వడ్డేపల్లి హనంకొండ. ఈరోజు మనం కుతుబు షాహీల పరిపాలన వ్యవస్థ గురించి చెప్పుకుందాం. గోల్కొండను రాజధానిగా చేసుకుని సుమారు 175 సంవత్సరాల పాటు తెలుగు ప్రజలను తెలుగు, మరాఠా, కన్నడ ప్రాంతాల్లో కొన్నింటిపై రాజ్యాధికారాన్ని చెలాయించిన కుతుబు షాహీలు తమ ప్రజలకు సమర్థవంతమైన ప్రజానురంజకమైన పరిపాలనను అందించారు. కుతుబు షాహీల పరిపాలన రాజరిక స్వభావం గురించి మీర్జా ఇబ్రహీం జుబేరీ తాను రచించిన బసాతిన్ ఉస్ సలాతిన్ దస్తూర్ ఉల్ అమల్ అని కూడా అంటారు దీన్ని. దీంట్లో చాలా అమూల్యమైన వివరాలను ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఈ గ్రంథంలో కుతుబు షాహీలతో పాటు బీజాపూర్ నేలిన ఆదిల్ షాహీ పాలకుల గురించి, వారి పరిపాలనా వివరాలు కూడా మనకు తెలుస్తున్నాయి. స్థానిక ప్రజల అవసరాలను, అభీష్టాన్ని గుర్తించి బహమనీ రాజ్యంలో ఆచరించిన పరిపాలనా వ్యవస్థనే కుతుబు షాహీలు కూడా కొన్ని మార్పులతో పరిపాలించడం జరిగింది. దక్షిణ భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి ముస్లిం సామ్రాజ్యం బహమనీ సామ్రాజ్యం. బహమనీ సామ్రాజ్యం పతనమైపోయి దాని నుండి 5 స్థానిక ముస్లిం రాజ్యాలు ఏర్పడడం జరిగింది. అందులో ముఖ్యమైనది కుతుబు షాహీ సామ్రాజ్యం. గోల్కొండను రాజధానిగా చేసుకుని వీరు పరిపాలించడం జరిగింది. వీరు సాంప్రదాయబద్ధమైన రాజరిక వ్యవస్థనే కుతుబు షాహీలు ఆచరించడం జరిగింది. అంటే పరిపాలనా యంత్రాంగానికి సుల్తానే కేంద్ర బిందువు. అంటే ముఖ్యమైన అధికారాలన్నీ కూడా అతని చేతిలోనే ఉంటాయన్నమాట. అతన్ని ప్రజలు దైవాంశ సంభూతినిగా భావించారు. సుల్తాన్ ఆదేశాలు, వీటిని ఫర్మానాలు, చట్టాలుగా గుర్తించబడ్డాయి. సుల్తాన్ అధికారాలు, బాధ్యతలు అపారం అయినప్పటికీ దక్కన్ ముస్లిం సుల్తాన్లందరిలోకెల్లా ఎక్కువ ప్రజాభిమానాన్ని పొందింది కుతుబు షాహీల పరిపాలనే. వీరు పరిపాలనా నిర్వహణలో సుల్తాన్కు మజ్లిసీ దివాందారీ అనే మంత్రిమండలి సహకరించేది. పీష్వా, మీర్ జుమ్లా లేదా ఇతన్ని ప్రధానమంత్రి అని కూడా అంటారు. సుల్తాన్ అనంతరం అత్యంత ఎక్కువ అధికారాలు కేంద్రంలో మంత్రివర్గంలో మరి పీష్వా, మీర్ జుమ్లానే పొందడం జరిగింది. ఇరాన్ దేశాన్ని పరిపాలించిన సఫావిద్ వంశపాలకుల విధానాలతో విశేషంగా ప్రభావితులైన ఈ కుతుబు షాహీ సుల్తాన్లు అక్కడి పరిపాలనా వ్యవస్థను, అంటే ఇరాన్ దేశంలోని పరిపాలనా వ్యవస్థనే ఇక్కడ గోల్కొండ రాజ్యంలో కూడా కొంతమేరకు ఆచరణలో పెట్టడం జరిగింది. దక్కన్ సుల్తాన్లు షియా శాఖకు చెందిన వాళ్ళు కాబట్టి షియా శాఖను బలోపేతం చేయడానికి వాళ్ళు కృషి చేయడం జరిగింది. ఈ ఇరాన్ దేశం యొక్క సఫావిద్ రాజధర్మ నీతిని ఆచరణలో పెట్టడానికి వీరు చాలా కృషి చేయడం జరిగింది. కుతుబు షాహీ పరిపాలనా వ్యవస్థలో సుల్తాన్ స్థానం కీలకమైనది. అతనికి అన్ని రకాల అధికారాలు ఉండేవి. మజ్లిసీ దివాందారీ అంటే మంత్రి పరిషత్ అతని ఆదేశాల మేరకు పనిచేసేది. సుల్తాన్ కొన్ని సందర్భాల్లో జిల్లుల్లా అంటే దేవుని ప్రతిబింబంగా భావించేవాడు. అతనికి సైనిక, శాసన, న్యాయ, కార్యనిర్వాహక అధికారాలు ఉండేవి. మంత్రులు, అమీర్లు పరిపాలనా వ్యవస్థలో కీలకమైన పాత్రను పోషించారు. ఇందాకనే చెప్పుకున్నాం కదా మనం, మీర్ జుమ్లా అంటే ఎవరు? ప్రధాని లేదా పీష్వా అని కూడా అంటారు ఆయనను. ఐనుల్ ముల్క్ అంటే సైనిక వ్యవహారాల మంత్రి. ఖజానాదార్ అంటే ట్రెజరీ వ్యవహారాలు చూసుకునే మంత్రి. మజుందార్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అన్నమాట ఇతను. నజీర్, డబీర్ మొదలైన ఇతర మంత్రులు కూడా ఉండేవారు. వీరితో పాటు ఉన్నతాధికారులు పరిపాలనా వ్యవహారాల్లో కేంద్రంలో ముఖ్యమైన పాత్రను పోషించేవారు. అధికార రికార్డులను భద్రపరిచే అధికారిని షుహ్రునవీస్ అనేవారు. అంటే రాజ్యానికి సంబంధించిన అధికారికమైన రికార్డులను ఇతను భద్రపరుస్తూ ఉండేవారు. ఇది మనకు చాలాసార్లు జీకే క్వశ్చన్గా కూడా రావడం జరిగింది. ఇతనిని షుహ్రునవీస్ అని అనేవారు. పట్టణ స్థాయిలో శాంతి భద్రతల నిర్వహణ బాధ్యతలు కోత్వాల్ చూసేవాడు.
హవల్దార్ సివిల్ వ్యవహారాలతో పాటు అంతఃపుర స్టోర్సు, గుర్రపుశాలలను పర్యవేక్షించేవాడు. సర్కిల్ ముఖ్య రెవెన్యూ అధికారి. అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి అందే రెవెన్యూ వ్యవహారాల పర్యవేక్షణ ఇతని యొక్క ముఖ్యమైన విధి. అబ్దుల్లా కుతుబ్ షా కాలం నాటి మజ్లిసీ దివాందారీ లేదా ప్రివీ కౌన్సిల్ మంత్రి పరిషత్గా రూపుదిద్దుకున్నది. ప్రతిరోజు మంత్రివర్గం సమావేశమయ్యేది. సుమారు 20 మంది కౌన్సిలర్ల ప్రస్తావన అధికారులు ఆధారాల్లో మనకు కనిపించడం జరిగింది. ప్రతి మంత్రికి జీతంతో పాటు జాగీర్లు కూడా ఇచ్చేవారు. కుతుబుషాహీలు తమ రాజ్యాన్ని తరఫులుగా విభజించారు. అబుల్ హసన్ తానిషా కాలంలో మొత్తం రాజ్యంలో 6 తరఫులు ఉన్నట్లు ఆధారాలు పేర్కొంటున్నాయి. తరఫ్ పెద్ద తరఫ్దార్, ఇతన్ని సుల్తాన్ నియమించేవాడు. అంటే తరఫ్ను పరిపాలించడానికి తరఫ్దార్ అనే అధికారిని సుల్తానే స్వయంగా నియమించేవాడు అన్నమాట. తరఫ్లను మళ్ళీ సర్కార్లుగా విభజించారు. వీరి రాజ్యంలో 37 సర్కార్లు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే కుతుబుషాహీ సామ్రాజ్యంలో 37 సర్కార్లు ఉన్నట్టుగా మనకు ఆధారాలు లభిస్తున్నాయి. పర్గానాలు, తాలూకాలు పరిపాలనలో ఇతర విభాగాలు. అంటే రాజ్యాన్ని తరఫులుగా, సర్కారులుగా, పర్గానాలుగా, తాలూకాలుగా విభజించడం జరిగింది. రాజ్యంలో చివరి యూనిట్ గ్రామం. ఫౌజ్దార్లు సర్కార్, పర్గానాల పరిపాలనా అధికారులు. వీరికి హవాల్దార్లు విధి నిర్వహణలో సహకరించేవారు. రేవు పట్టణాలైన మచిలీపట్నం, వాటి పరిపాలనా శాంతి భద్రతలు కూడా హవాల్దార్లు నిర్వహించేవారు. ఈ రేవు పట్టణంలో విదేశీ వర్తకులు భారీ ఎత్తున ఉండేవారు. విదేశాలకు ఇక్కడి నుంచి భారీ ఓడల్లో గోల్కొండ వస్త్రాలు ఎగుమతి చేయబడేవని విదేశీ బాటసారుల రచనల ద్వారా మనకు తెలుస్తుంది ఆ విషయం. రేవు పట్టణ ముఖ్యాధికారిని షాబందర్ అనేవారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది కుతుబుషాహీల కాలంలో రేవు పట్టణ ముఖ్యాధికారిని షాబందర్ అని పిలిచేవారు. ఇతని ముఖ్య విధి ఏమిటంటే ఎగుమతి దిగుమతి సుంకాలను వసూలు చేయడం. రేవు పట్టణాల్లో రెవెన్యూ వసూలు హక్కులు వేలం పద్ధతిలో విక్రయించేవారు. ప్రసిద్ధ చరిత్రకారుడైన మూర్ ల్యాండ్ ప్రకారం ఈ పోర్టు ఉన్నతాధికారులుగా చాలా వరకు బ్రాహ్మణులనే నియమించేవారు. వీరు భారీ మొత్తంలో ఉన్నతాధికారులకు బహుమతులు ఇచ్చి పదవులు, హక్కులు పొందేవారు. బ్రాహ్మణులు, బనియాలు కూడా రెవెన్యూ వసూలు హక్కులు వేలంలో పాల్గొని పొందేవారు. నిజాం పట్టణం ఆదాయం 55,000 పగోడాలు. దీని నుంచి కేవలం 13,000 పగోడాలు అక్కడి ఉద్యోగుల జీతభత్యాలకు, ఇతర ఖర్చులకు చెల్లించేవారు. కుతుబుషాహీ సుల్తాన్లు సర్కార్లను అంటే జిల్లాలను సిమి లేదా సీమగా విభజించారు. బెల్లంకొండ సీమ, వినుకొండ సీమ, నిజాంపట్నం సీమ, కొండపల్లి, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి ముఖ్యమైన సీమలు. కుతుబుషాహీలు జారీ చేసిన అనేక ఫర్మానాలలో దేశ్పాండే, తానేదార్, దేశ్ముఖ్, మజుందార్, స్థలకర్ణి మొదలైన రెవెన్యూ శాఖకు చెందిన అధికారుల, ఉద్యోగుల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. గ్రామ స్థాయిలో పెద్ద ముఖద్దం, కులకర్ణి, వీరిద్దరూ కూడా గ్రామ స్థాయిలో అధికారులుగా గుర్తించబడ్డారు. కులకర్ణి గ్రామ స్థాయిలో అకౌంటెంట్గా పనిచేసేవాడు. దేశ్పాండే పరగనా స్థాయి అకౌంట్స్ అధికారిగా గుర్తించబడ్డాడు. రెవెన్యూ పరిపాలనా విధానం. కుతుబుషాహీల రాజ్యం సుసంపన్నమైనది. ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నాయి. భూమి శిస్తుతో పాటు వివిధ రకాల పన్నులను వీరు విధించి వసూలు చేశారు. క్రీస్తు శకం 1685-86 సంవత్సరం నాటికి రాజ్య ఆదాయ వివరాలను సమకాలీన రచన అష్కర్స్ తారిఖీ జఫరహాలో గిర్దారీలాల్ ఈ విధంగా పేర్కొన్నాడు. ఇతని వివరణ ప్రకారం చివరి కుతుబుషాహీ సుల్తాన్ అబుల్ హసన్ తానిషా కాలంలో అంటే 1685 నుండి 86 సంవత్సరం నాటికి 21 సర్కార్ల నుంచి వచ్చిన రాజ్య ఆదాయం మొత్తం 82,95,196 హొన్నులుగా ఉంది. ఒక హొన్ను అంటే నేటి 3 రూపాయలకు సమానం. అంటే మనం 3 రూపాయలు కలిస్తే ఒక హొన్ను అన్నమాట.
అంటే రాజ్య ఆదాయం మొత్తం 2,47,85,529 రూపాయలు. ఈ ఆదాయంలో అత్యధిక భాగం తెలంగాణ ప్రాంతంలోని సర్కార్ల నుండి వస్తూ ఉండేది. పైన పేర్కొన్న మొత్తం ఆదాయానికి కుతుబుషాహీలు కర్ణాటక ప్రాంతాలను ఆక్రమించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సర్కార్లు 16. అక్కడ 162 పరగణాల నుంచి 26,75,498 హొన్నుల ఆదాయం ఖజానాకు కర్ణాటక నుండి వస్తూ ఉండేది. పైన పేర్కొన్న తెలుగు ప్రాంతాల్లో 21 సర్కార్లు 355 పరగణాలు నుండి 55,26,345 హొన్నుల ఆదాయాన్ని, ఇంకా కర్ణాటక నుండి 2,47,55,529 రూపాయల ఆదాయాన్ని మొత్తంగా కలిపి పొందేవారు. ఈ ఆదాయంలో ఎక్కువ భాగం సైన్యాల పోషణకు 1,03,31,208 రూపాయల హొన్నుల రూపాయలని సైన్యం మీద వీళ్ళు ఖర్చు చేస్తూ ఉండేవారు. అతి స్వల్పంగా గూఢాచారులకు 7,501 రూపాయలు ఖర్చు చేసేవారని గిర్దారీలాల్ రచన వల్ల మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మధ్యయుగ దక్కన్ రాజ్యాల్లో గోల్కొండ రాజ్యం చాలా సంపన్నవంతమైన రాజ్యం అని మనం ఈ ఆదాయాన్ని బట్టి గ్రహించవచ్చు. మరి కుతుబుషాహీల కాలం నాటి సామాజిక మత జీవన విధానం ఏ విధంగా ఉంది? ఆనాడు మరి కుతుబుషాహీలు గోల్కొండను రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. మొత్తం 1512 నుండి 1687 వరకు 175 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించడం జరిగింది. హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో గోల్కొండను రాజధానిగా చేసుకొని వీరు మరి కుతుబుషాహీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పరిపాలించడం జరిగింది. మరి ఆనాటి సామాజిక మత జీవన విధానం ఏ విధంగా ఉంది అంటే, దాన్ని అధ్యయనం చేయడానికి మనకు ముఖ్యంగా పర్షియన్, అరబిక్, తెలుగు భాషల్లో రాసిన సమకాలీన గ్రంథాలు ఎంతో విలువైన సమాచారాన్ని మనకు అందిస్తున్నాయి. వీరి రాజ్యంలో పర్యటించిన విదేశీ బాటసారులు, వర్తకులైన టావెర్నియర్, బెర్నియర్, విలియం మెథోల్ మొదలైన వారి అకౌంట్లు కూడా మనకు ఆనాటి సామాజిక స్థితిగతులను, ప్రజల ఆచార వ్యవహారాలను తెలియజేస్తున్నాయి. కుతుబుషాహీల యుగంలో సమాజంలో 2 ప్రధాన వర్గాలు ఉండేవి. ఒకటి హిందువులు, 2 ముస్లింలు. హిందువులు పాలించబడేవారు, ముస్లింలు పరిపాలించేవారు. హిందూ జనాభాలో రాజోద్యోగులు, వర్తకులు, రైతులు ముఖ్యమైన వర్గాలుగా ఉండేవారు. ముస్లిం జనాభాలో ప్రభుత్వ ఉద్యోగులు, వర్తకులు 2 ప్రధానమైన వర్గాలు. హిందూ జనాభాలో అనేక కులాలు, ఉపకులాలు, శాఖల వారు ఉండేవారు. వీరిలో కాపులు, రెడ్లు, వెలమలు, బలిజలు, వడ్రంగులు, కమ్మరి, నేత, బోయ, దర్జీ, మత్స్యకారులు, చాకలి, మంగలి మొదలైన వృత్తుల వారు అత్యధిక సంఖ్యలో ఉండేవారు. గ్రామీణ క్షేత్రాల్లో వీరి సంఖ్య అధికంగా ఉండేది. ప్రతి ఊరిలో అన్ని వృత్తులకు సంబంధించిన ప్రజలు జీవిస్తూ ఉండేవారు. హిందూ జనాభాలో బ్రాహ్మణుల సంఖ్య చాలా తక్కువ. కుతుబుషాహీ సుల్తాన్ల వారి రాజ్య సుస్థిరత, వారి అధికారం స్థానిక హిందూ ప్రజల మద్దతుపైనే ఆధారపడి ఉందని గ్రహించారు. అందుచేతనే వారు సంపూర్ణ పరమత సహనం ప్రదర్శించారు. ఎందుకంటే ముస్లిం జనాభా 20% ఉంటే హిందూ జనాభా 80% ఉండేది. కాబట్టి తప్పకుండా పరమత సహనాన్ని పాటించినట్టయితే మరి రాజ్య పరిపాలన అనేది సజావుగా సాగుతుంది అని చెప్పేసి మరి కుతుబుషాహీ సుల్తాన్లు పరమత సహనాన్ని ప్రదర్శించడం జరిగింది. తమ పరిపాలనా వ్యవస్థలో అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో హిందువులను వారు నియమించడం జరిగింది. వీరి కాలంలోని మరో విశేషం ఏమిటంటే, అత్యధిక సంఖ్యలో ఇరాన్కు చెందిన అఫాకీలు దక్కన్కు, ముఖ్యంగా గోల్కొండ రాజధానికి వలస రావడం జరిగింది. వీరిలో మీర్ మొమిన్ అస్ట్రాబాది అనే ఇరాన్ అఫాకీ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ప్రధాని పదవి చేపట్టడం జరిగింది. ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. హైదరాబాద్ నగర నిర్మాణానికి ప్రణాళికని రూపొందించడంలో కీలకమైన పాత్రను ఇతను పోషించడం జరిగింది. పర్షియా రాజులైన సఫావిద్ వంశంతో గోల్కొండ సుల్తాన్లు సన్నిహిత సంబంధాలు నెలకొల్పారు.
దీని ఫలితంగా గోల్కొండకు మధ్య ఆసియా ప్రాంతం నుంచి అనేక మంది కవులు, కళాకారులు, వృత్తి నైపుణ్యత కలవారు వలస వచ్చి ఇక్కడ జీవించడం జరిగింది. దీని ఫలితంగా హైదరాబాద్ నగరంలో కాంపోజిట్ సంస్కృతి, మిశ్రమ సంస్కృతి అభివృద్ధి చెందింది. ఈ సంస్కృతి నేటికి హైదరాబాదులో సజీవంగా ఉంది. అంటే చాలా జాతుల వారు వచ్చి ఇక్కడ కలిసి జీవించడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని మిశ్రమ సంస్కృతిగా మనం చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా అనేక దేశాల నుండి చాలామంది ఇక్కడ సెటిల్ అయిన వారు కూడా ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు నైజీరియన్స్, కొరియన్స్, నేపాలీస్ చాలామంది ఇక్కడ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అందుకని దీన్ని కాంపోజిట్ సంస్కృతి, మిశ్రమ సంస్కృతిగా మనం చెప్పుకోవచ్చు. కుతుబు షాహీల కాలంలో సమాజంలోని అత్యధిక ప్రజలు ముఖ్య వృత్తి వ్యవసాయం. వ్యవసాయ రంగ ఉత్పత్తులతో పాటు వస్త్రాలు, వజ్రాల వ్యాపారం కూడా భారీ ఎత్తున కొనసాగింది. శుక సప్తతి, హంస వింశతి అనే రచనలు ఆనాటి గ్రామీణ సామాజిక ఆర్థిక స్థితిని మనకు వర్ణిస్తున్నాయి. తపతి సంవర్ణోపాఖ్యానం, యయాతి చరిత్ర ఆనాటి సామాజిక సాంస్కృతిక పరిస్థితులను మనకు వర్ణిస్తున్నాయి. కుతుబు షాహీలు పరమత సహనం కల సుల్తాన్లు అని కీర్తి గడించారు. వీరు తమ రాజ్యంలోని మెజారిటీ జనాభా అయిన హిందువుల ఆచార వ్యవహారాలను గౌరవించారు. హిందూ దేవాలయాలకు, పండితులకు ఉదారమైన దానాలిచ్చారు, ఆదరించారు. భద్రాచలం శ్రీరామ ఆలయానికి సుల్తాన్ అబుల్ హసన్ తానిషా శంకరగిరి, పాల్వంచ గ్రామాలను దానం ఇవ్వడం జరిగింది. మహమ్మద్ కులీ ఆదేశం ప్రకారం అధికారుల్లో ఒకరైన అశ్వారావు శ్రీ కూర్మనాథ దేవాలయానికి శ్రీకూర్మం గ్రామాన్ని దానం ఇవ్వడం జరిగింది. వీరి కాలంలో బ్రాహ్మణులకు సుల్తానులు, వారి అధికారులు అగ్రహారాలను దానంగా ఇవ్వడం జరిగింది. గోల్కొండ రాజ్యంలో సుల్తాన్ల అండతో హిందూ, ముస్లింలు అనేక పండుగలను, ఉత్సవాలను స్నేహపూర్వక వాతావరణంలో ఘనంగా జరుపుకునేవారు. నేటి తెలంగాణ ప్రాంతంలో వీరి కాలంలో మొహర్రం పండుగ, దీన్నే ప్రాంతీయంగా పీర్ల పండుగ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇందులో హిందువులకు సంబంధించిన అన్ని కులాల వారు గ్రామాన అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండుగ నేటికి అంతే వైభవంగా జరుపుకుంటున్నారు. అనేక మొహర్రం గీతాలు ఆలపిస్తారు. దక్కన్లో ప్రసిద్ధ సూఫీ సన్యాసులైన గెసు దెరాజ్, షావలి మొదలైన వారు బోధనలు, మానవతా విలువలను, సోదరభావాన్ని, హిందూ ముస్లిమ్స్ ఐకమత్యాన్ని గురించి వారు బోధించడం జరిగింది. ప్రసిద్ధ చరిత్రకారుడైన హరూన్ ఖాన్ షేర్వానీ గారి అభిప్రాయంలో అన్ని వర్గాలకు చెందిన హిందువులు మొహర్రం గీతాలను భక్తి శ్రద్ధలతో సోదరభావాన్ని, ఐక్యతను పెంపొందించే విధంగా పాడుకునేవారు. రంజాన్ పండుగకు పక్షం రోజుల ముందు, అంటే 15 రోజుల ముందు ముస్లింలు తమ ఇండ్లను దీపాలతో సుందరంగా అలంకరించుకునేవారు. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు వయోభేదం లేకుండా ఈరోజు రాత్రి వివిధ రకాల బాణాసంచా కాల్చేవారు. ఈ పండుగనే షెబ్బే బరాత్ అని వ్యవహరించేవారు. ఈ పండుగ హిందువుల దీపావళి పండుగను పోలి ఉంటుంది. కుతుబు షాహీలు దీపావళి, హోలీ వంటి హిందూ పండుగలను ఘనంగా జరుపుకునేవారు. బెర్నియర్ తన అకౌంట్లో కుతుబు షాహీల రాజ్యంలో సతీ దురాచారం వాడుకలో ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. ఇంకా ఆ కాలం నాడు బహుభార్యత్వం ఆనాటి సాంప్రదాయంగా కొనసాగింది. థామస్ బౌరీ తన అకౌంట్లో వైశ్యులు భారీ ఎత్తున వ్యాపారం నిర్వహించేవారని రాయడం జరిగింది. సుల్తాన్లు, ఉన్నతాధికారులు విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారని, సుల్తాన్ల దర్బార్లో భోగంవారు పోషించబడ్డారని టావెర్నియర్ ప్రకారం ఒక రాజధాని నగరంలోనే 20,000కు పైగా భోగంవారు ఉండేవారు. దేవదాసి వ్యవస్థ ఆచరణలో ఉండేది అని చెప్పేసి అతని గ్రంథంలో రాయబడడం జరిగింది. అదేవిధంగా కుతుబు షాహీల రాజ్యంలో ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. నీటిపారుదల. కుతుబు షాహీల రాజ్యంలో మరి ఈ సుల్తాన్లు తమ కంటే ముందు తెలుగు ప్రాంతాలను పరిపాలించిన పాలకుల మాదిరిగానే వ్యవసాయ అభివృద్ధికి విశేషమైన కృషి చేయడం జరిగింది. ఇందుకోసం పాత చెరువులకు, కాలువలకు, రైతాంగ సంక్షేమానికి ప్రత్యేకంగా ఇబ్రహీం కులీ కుతుబ్ షా కొత్త జలాశయాలను
కట్టించాడు. వీటిలో క్రీస్తు శకం 1562 సంవత్సరంలో నిర్మించిన హుస్సేన్ సాగర్ డ్యామ్, బద్వేల్ చెరువు, ఇబ్రహీంపట్నం చెరువు నేటికి సజీవంగా ఉన్నాయి. హుస్సేన్ సాగర్ నిర్మాత హుస్సేన్ షావాలి స్వీయ పర్యవేక్షణలో దీని నిర్మాణం కొనసాగింది. నగరవాసులకు తాగునీటి సరఫరా దీని నిర్మాణ లక్ష్యం. గోల్కొండలోని రాజప్రసాదానికి నీటిని అందించడానికి గోల్కొండకు 5 కిలోమీటర్ల దూరాన గల దుర్గు వద్ద ఒక జలాశయాన్ని కట్టించారు. కోటలోని పై అంతస్తులకు నీటిని అందించడానికి ఆనాటి ఇంజనీర్లు చూపిన హైడ్రోలాజికల్ ఇంజనీరింగ్ నైపుణ్యం అద్భుతమని పండితుల అభిప్రాయం. గోల్కొండ కొండపైన ఉన్న కోటలోని అంతస్తులకు నీరు అందించడం అంటే ఆ కాలంలోనే గొప్ప ఇంజనీరింగ్ వ్యవస్థ అనేది ఉంది అని చెప్పేసి మరి పండితులు అభిప్రాయపడడం జరిగింది. సైదాబాద్ పరిసరాల్లో మా సాహెబా ట్యాంకును రాజమాత మా సాహెబా కట్టించింది. గ్రామ, సర్కార్, ఫర్గనా, తరఫ్ స్థాయిలో సుల్తాన్లు నీటిపారుదల వ్యవస్థలను పునరుద్ధరించడం జరిగింది. కొత్త వాటి నిర్మాణం బాధ్యతను స్థానిక అధికారులకే అప్పగించడం జరిగింది. దానికోసం ప్రత్యేకమైన రాయితీలు కల్పించి నీటిపారుదల వసతులను పునరుద్ధరించడం జరిగింది. కుతుబుషాహీల కృషి వల్ల నేటి తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల కాలంలో నిర్మించిన అనేక చెరువులు, కాలువలు పునర్నిర్మించబడినాయి. నేటి తరానికి వారి స్ఫూర్తి, సేవాభావన మార్గదర్శకమైనది. అదేవిధంగా గోల్కొండ సుల్తాన్ల కాలంలో దేశీయ, విదేశీయ వ్యాపారం ఆంధ్రదేశంలో అంటే నేటి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ ఎత్తున కొనసాగింది. సమకాలీన సాహిత్యంలో ఆనాటి వర్తక వ్యాపారం గురించి వివరాలు లభిస్తున్నాయి. 16వ శతాబ్దపు చివరి దశకు చెందిన శుక సప్తతి, హంస వింశతి అనే గ్రంథాలు కుతుబ్ షాహీల కాలం నాటి విదేశీ వ్యాపారం గురించి అనేక వివరాలు తెలియజేస్తున్నాయి. సముద్రంపై జరిగే విదేశీ వ్యాపారాన్ని ఓడబేరము అని సాహిత్యంలో పేర్కొనడం జరిగింది. ఓడకాడు అనే పదం శుక సప్తతిలో పేర్కొనబడింది. మోటుపల్లి వీరి కాలంలో అతి ప్రధాన విదేశీ వ్యాపార ఓడరేవు పట్టణం. ఇక్కడ నుంచి మేలు రకపు వస్త్రాలు, వజ్రాలు ఐరోపా దేశాలకు ఎగుమతి చేయబడేవి. ఫ్రెంచి బాటసారులైన టావెర్నియర్, తీవ్నాట్, బెర్నియర్ మరియు ఇంగ్లీష్ వ్యాపారి థామస్ బౌరీ తమ అకౌంటులో కుతుబుషాహీల కాలం నాటి విదేశీ వ్యాపారాన్ని, ఎగుమతులు, దిగుమతులు అయ్యే వస్తువులను, ఓడల సైజులను గురించి వారు అందులో రాయడం జరిగింది. అంతేకాకుండా వసుమత, విష్ణుదాస అనే 2 సంపన్న వర్తకుల పేర్లు కూడా ఆ గ్రంథాలలో పేర్కొనబడినాయి. వీరు గోల్కొండ, హైదరాబాద్, వరంగల్, మచిలీపట్నం, కొండపల్లి, పెనుగొండ, తిరుపతి, ఉదయగిరి, నిజాంపట్నం, మోటుపల్లి ప్రధాన వర్తక కేంద్రాలుగా వీరి కాలంలో ఉండేవి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఉత్పత్తుల చుట్టూ కేంద్రీకృతమై కొనసాగింది. వారాంతపు సంతలు, అంగళ్ళు ప్రతి ఊరిలో జరిగేవని హంస వింశతి అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది. గోల్కొండ వజ్రాలకు ఐరోపా మార్కెట్లో విశేషమైన ఆదరణ ఉండేది. గోల్కొండ రాజ్యానికి కర్ణాటక, తమిళనాడు, మరాఠా, బెంగాలీ ప్రాంత వర్తకులతో వర్తక సంబంధాలు ఉండేవి. అన్ని ప్రధాన మత కేంద్రాలు, నగరాలు పెద్ద వర్తక కేంద్రాలుగా ప్రసిద్ధి పొందడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవాల సందర్భంగా, తిరునాళ్ళ సందర్భంగా భారీ ఎత్తున వ్యాపారం జరిగేది. ఇప్పటికీ కూడా మనకు జాతరలప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క జాతరలప్పుడు, చాలా జాతరలప్పుడు వ్యాపారం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వేములవాడ, గుల్బర్గా, ఔరంగాబాద్, తిరుపతి, అహోబిలం, శ్రీశైలం సుప్రసిద్ధ తీర్థయాత్ర కేంద్రాలుగా, వర్తక కేంద్రాలుగా వర్ధిల్లాయి. దేశీయ వ్యాపారం ఎద్దులపై, ఎడ్ల బండ్లపై, ఒంటెలపై ఒక చోటు నుంచి మరొక చోటికి రవాణా అనేది జరుగుతూ ఉండేది. ముఖ్యంగా పెరికలు వర్తక సామాగ్రిని ఒక చోటి నుండి ఇంకొక చోటికి జనుప సంచిలో, అంటే వీటినే పెరికలు అని పిలుస్తారు, జనుప సంచులలో పెరికలలో నింపి నెత్తిపై ఎత్తుకొని చేరవేసేవారు. తర్వాత వీరు ఎడ్లపై కూడా సరుకులను పెరికలలో నింపి చేరవేసేవారు. ఆ తర్వాత కాలంలో వీరు ఒక ప్రత్యేక కులంగా, పెరిక కులంగా గుర్తింపు పొందడం జరిగింది.
దేశీయ విదేశీ వ్యాపారంలో స్థానిక వైశ్యులు, కోమట్లు, గౌరలు, విదేశీ అరబులు, ఐరోపా వారు ప్రముఖమైన పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా చేతి వృత్తుల వారు, వర్తకులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళడం కుతుబుషాహీల కాలంలో కూడా కొనసాగింది. వీరి కాలంలో నిర్మల్, ఇందూర్ ఇనుము ఉక్కు పరిశ్రమలకు ముఖ్య కేంద్రాలు, నర్సాపూర్, మచిలీపట్నం ఓడల నిర్మాణానికి ప్రసిద్ధ కేంద్రాలు. హైదరాబాద్ నుంచి నల్గొండ, కొండపల్లి, విజయవాడ మీదుగా వర్తకులు మచిలీపట్నం చేరేవారు. కుతుబుషాహీల కాలం నాటి ప్రధాన కరెన్సీ పేరు హొన్ను అనే బంగారు నాణం. విదేశీ వర్తకులు, బాటసారులు ఈ హొన్నునే పగోడా అని పిలిచేవారు. ఫనం, తార్, కాసు గోల్కొండ రాజ్యంలో చెలామణిలో ఉన్న ఇతర కరెన్సీలు. కుతుబుషాహీ సుల్తాన్లు రాజకుటుంబ అవసరాలను తీర్చడానికి వివిధ రకాల వస్తువులను, వస్త్రాలను తయారు చేయడానికి ప్రత్యేకంగా కార్ఖానాలు అంటే పరిశ్రమలను స్థాపించుకోవడం జరిగింది రాజకుటుంబం కోసం. ఈ విధంగా మధ్యయుగ దక్కన్ షియా రాజ్యాల్లో గోల్కొండ రాజ్యం అత్యంత సంపన్నమైన రాజ్యంగా కీర్తించబడడం జరిగింది. ఇంకొక గోల్కొండ రాజ్యానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, మధ్యయుగ దక్కన్ చరిత్రలోనే గోల్కొండ వజ్రాలు ప్రపంచ ప్రఖ్యాతిని గడించడం జరిగింది. వీరి రాజ్యంలో కృష్ణానది తీరాన గల కొల్లూరు వజ్రాల గని, కర్నూలు ప్రాంతంలోని రామల్లకోట వజ్రాల గని మేలు రకపు వజ్రాలకు నిలయాలుగా నిలవడం జరిగింది. క్రీస్తుశకం 1645లో గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన ఫ్రెంచ్ నగల వ్యాపారి టావెర్నియర్ హైదరాబాద్ నగరంలోని కార్వాన్ ప్రాంతంలో వజ్రాలకు సానే అంటే పాలిషింగ్ చేసే నిపుణులైన పనివారి గురించి ప్రత్యేకంగా తన గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. టావెర్నియర్ గోల్కొండ రాజ్యంలోని వివిధ ప్రాంతాలను సందర్శించాడు. కొల్లూరు వజ్రాల గని గురించి రాస్తూ ఇక్కడ సుమారుగా 60,000 మంది కార్మికులు పనిచేసేవారని, వజ్రాలను చాలా లోతు నుంచి తవ్వి తీసేవారని పేర్కొనడం జరిగింది. విలియం మెథోల్డ్ అనే మరో ఐరోపా బాటసారి కూడా గోల్కొండ రాజ్యాన్ని సందర్శించాడు. ఇతడు తన అకౌంట్లో గోల్కొండ ప్రజలు మంచి రకానికి చెందిన వజ్రాలను ఇక్కడ వెలికి తీయడం జరిగిందని, వాటి సైజు పెద్దగా ఉండేదని అతను పేర్కొనడం జరిగింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం క్రీస్తుశకం 1656 సంవత్సరంలో సుల్తాన్ అబ్దుల్లా కుతుబుషా పాలనా కాలంలోనే కొల్లూరు వజ్రాల గనిలో కనుగొనబడింది. చాలా ఇంపార్టెంట్ ఇది. 1656లో కొల్లూరు వజ్రాల గనిలో ఈ కోహినూరు వజ్రాన్ని అబ్దుల్లా కుతుబుషా కాలంలో పొందడం జరిగింది. ఫ్రెంచ్ బాటసారి టావెర్నియర్ ఔరంగజేబ్ కోశాగారంలో కోహినూరు వజ్రాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్టు 1665 సంవత్సరంలో చూసినట్టు తన అకౌంట్లో రాసుకోవడం జరిగింది. ఎవరు? ఫ్రెంచ్ బాటసారి అయిన టావెర్నియర్. ఆ తర్వాత కాలంలో ఈ విలువైన కోహినూరు వజ్రం అనేక మంది రాజుల చేతులు మారింది. చివరకు 1849లో పంజాబ్ను ఇంగ్లీష్ వారు ఆక్రమించిన తర్వాత ఈ వజ్రాన్ని రంజిత్ సింగ్ నుండి లార్డ్ లారెన్స్ బ్రిటిష్ మహారాణి విక్టోరియాకు బహూకరించడం జరిగింది. దీని బరువు 106 క్యారెట్లు. ప్రస్తుతం ఈ వజ్రం ఇంగ్లాండ్లోని ఇంపీరియల్ రచెగాలియా అనే మ్యూజియంలో భద్రపరచబడి ఉంది. కుతుబుషాహీ సుల్తాన్ల వజ్రాల వ్యాపారాన్ని ప్రత్యేక రాయితీలు కల్పించి మరీ ప్రోత్సహించడం జరిగింది. వజ్రాల గనులను వేలం పద్ధతిలో నిర్దిష్ట కాలం కోసం గుత్తేదారులకు లీజుకు ఇచ్చేవారు. వజ్రాల గనుల నుంచి భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉండేది. దేశ విదేశీ మార్కెట్లలో గోల్కొండ వజ్రాలకు గొప్ప డిమాండ్ ఉండేది. వర్తకులు భారీ ఎత్తున లాభాలు గడించేవారు. అదేవిధంగా గోల్కొండ వస్త్రాలు కూడా చాలా నైపుణ్యాన్ని, నాణ్యతను కలిగి ఉండి విదేశీ మార్కెట్ను ప్రపంచ వ్యాప్తంగా విశేషంగా ఆకర్షించడం జరిగింది. ప్రత్యేకంగా సుల్తాన్లు నేత పని వారికి ప్రోత్సాహకాలు కూడా అందించడం జరిగింది. టావెర్నియర్ ఫ్రెంచ్ బాటసారి 1632 సంవత్సరంలో కుతుబుషాహీ సుల్తాన్కి చెందిన ఓడలో ప్రయాణించినప్పుడు ఆ ఓడలో టన్నుల కొద్దీ గోల్కొండ వస్త్రాలను, వాటిని మస్లిన్లు, చింజ్ అనే పేరుతో ఉన్న వస్త్రాలను పర్షియాకు ఎగుమతి చేసేవారని, మచిలీపట్నం ప్రసిద్ధ ఓడరేవు పట్టణమని అతను పేర్కొనడం జరిగింది. రాజ కుటుంబీకులకు
అవసరమయ్యే అన్ని రకాల వస్తువులను కార్ఖానాలలో తయారు చేసేవారని, మచిలీపట్నం గోల్కొండ రాజ్యంలోనే అత్యంత మేలు రకమైన వస్త్రాల తయారీకి ఎగుమతులకు కేంద్రమైంది. క్రీస్తు శకం 1626 వరకు వస్త్రాల వ్యాపారం భారీ ఎత్తున కొనసాగింది. ఆ తర్వాత ప్రారంభమైన బలహీనమైన సుల్తాన్ల పాలన, మొఘల్ చక్రవర్తుల నిరంతర దండయాత్రల వలన గోల్కొండ వస్త్ర వ్యాపారము దెబ్బతినడం జరిగింది. గోల్కొండ రాజ్యంలోని నేత పనివారిలో ముఖ్యులైన ముగ్రా, తెలియా నేతవారు కుతుబ్ షాహీల పోషణ అందుకున్నారు. కానీ మొఘల్ గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత వీరి ఆదరణ కోల్పోవడం జరిగింది. క్రీస్తు శకం 1680 సంవత్సరంలో కోరమండల్ తీరాన్ని తీవ్రంగా దెబ్బతీసిన క్షామం దక్కన్, గోల్కొండ రాజ్యాల్లోని ప్రజల జీవనాన్ని, ముఖ్యంగా నేత పనివారికి తీవ్రమైన నష్టాన్ని కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ.